దాన్ని బట్టి ప్రతి నిత్యము బిడ్డలారా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత జీవితాల గురించి, మీ బలహీనతల గురించి, మీ శారీరకమైనటువంటి ఆ రోగాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు తప్పక మీకు విడుదలనిస్తాడు. మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. మాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడకపోయినా ఈ దేవుడు మా సేవకులతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేటప్పుడు అందరితో కూడా మాట్లాడండి. ఏం మాట్లాడు? అందరితో కూడా మాట్లాడడం. ఎందుకు అందరితో మాట్లాడు అని ఈరోజు మీకు తెలియపరుస్తున్నానంటే, ఇది నా యొక్క సబ్జెక్ట్ కాదు. మోషేను ఎక్కడికి పిలిచాడు? మోషే ఎక్కడికి రా? సినాయి పర్వతం మీదకి రా, నువ్వు ఒక్కడవే రా. స్తోత్రం. ఏ మోసేతో పాటు ఇంకెవ్వరు లేరేంటి భక్తులు? ఎక్కడికి రమ్మన్నాడు? పర్వతానికి. ఎవరిని రమ్మన్నాడు? మోసే ఒక్కడనే రమ్మన్నాడు. మోసే ఒక్కడనే రమ్మంటే ఎన్ని రోజులు ఉన్నాడు మోసేతో దేవునితో మోసే? అన్ని రోజులు అక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోపల తినేవాడు తింటూ, తాగేవాడు తాగుతూ, అయ్యో దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను ఒక్కడనే రమ్మన్నాడు ఆ సీనాయి పర్వతాన్ని దగ్గరికి. మేకనే కానీ, గొర్రెనే కానీ, ఎద్దునే కానీ, పచ్చగా ఉంది కదా, భుజిస్తుంది కదా తినడానికి, దేన్ని కూడా అక్కడికి రావద్దని చెప్పాడు. ఇవన్నీ విన్నారు కదా కూడా ఉన్నవాళ్ళు. నేను పర్వతం మీదకి వెళ్తున్నాను, మీరు చాలా దూరం, దాన్ని టచ్ చేయడానికి వీరలేదు. ఎందుకని? టచ్ చేస్తే ఏమో చచ్చి ఉండేవాళ్ళేమో ఆ ప్రభావానికి. ఇలా ఇన్ని చెప్పినా సరే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మోషే ఏకమై ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ తీసుకుని ఏ వర్తమానం తీసుకుని వస్తారో అని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో కూడా అనుకోలేదు. ఎవరు అనుకోలేదు? వెంబడిస్తున్న వాళ్ళు ఏ వర్తమానంతో వస్తారని కూడా అనుకోలేదు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉండేవాళ్ళు ఉంటున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. ఈ లోపల మీ బంగారం అంతా విడిచి పక్కన పెట్టండి. ఎవరు? మోషే గారా? మోషే గారి మాట వింటే బాండు. స్తోత్రం. వీళ్ళు మోసే గారి మాట విన్నాం అనేసి అక్కడ మోసే గారిని వెంబడిస్తున్న వారి మాట విని మీ బంగారం అంతా ఏం చేయాలి? తీసి మీ ముక్కుల్లో, మీ మెడలో అన్నీ తీసి పక్కన పెడితే మనం ఏం తయారు చేసుకుందాం? ఏం తయారు చేసుకుందాం? ఒక దూడ బొమ్మను తయారు చేసుకుందాం. ఏ దేవుని విడిచిపెట్టి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసింది వీళ్ళు పోస్టు? అయ్యో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవంలో నుంచి ఈ మోషే కాంచేపు సైడ్ అయ్యాడని. స్తోత్రం. మోసే కొన్నిసార్లు మరుగవుతారు, సేవకులు కొన్నిసార్లు మరుగవుతారు, కొన్నిసార్లు దూరం అవుతారు. దూరం అవ్వారని సేవకులు, లేకపోతే సేవకులు మన దగ్గరికి రావట్లేదని, కొన్ని మార్లు ఫోన్లు చేయట్లేదని నువ్వేమైపోవాలి? వేరే వాళ్ళు వెంబడించాలా? నో బిడ్డ. ఎవరిని వెంబడించాలా? వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో, సీనాయి పర్వతం మీద నుంచి ఏ రూపంతో వస్తాడో నా సేవకుడు. స్తోత్రం. ఏ మంటతో వస్తాడో, ఏ అగ్నిజ్వాలతో వస్తాడో నా సేవకుడు అని కూడా వీళ్ళు గుర్తించక ముక్కుల్లోయి, చెవుల్లోయి, మెల్లోయి తీసుకుని ఒక బంగారం ప్రతిమను తీసుకుని బంగారు ప్రతిమకు దూడ బొమ్మను ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి ఎలా వచ్చిందప్పుడు కోపం? మామూలుగా రాలేదు దేవునికి కోపం. బిడ్డ, దేవునికి దూరం అవ్వచ్చు కొన్ని మార్లు, సేవకుడికి దూరం అవ్వచ్చు కొన్ని మార్లు. అప్పుడు నువ్వేం చేయాలి? వీళ్ళు వెంబడించినట్లుగా దూడను చేసుకును, నక్కను చేసుకును, కుక్కను చేసుకును ఆరాధించాలా? కాదు కదా. మరి ఎవరి కోసం చూడాలి? మా సేవకుడు రాలేదేంటబ్బా? మా సేవకుడు ఏమయ్యాడబ్బా? ఎన్నాళ్ళు దేవునితోనే గడుపుతున్నాడా? లేకపోతే ఊరెళ్ళాడు ఇంకా రాలేదా అబ్బా? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఎదురు చూడాలా? స్తోత్రం. ఎదురు చూసి నీ వంతు పని నువ్వు చేయాలి. ఏం చేయాలి? కనుక్కోవడమో, ఫోన్ చేయడమో, ఏదో ఒకటి చేసి నీ బాధ్యతగా నీ డ్యూటీ ఏం చేయాలో తెలుసా నిర్వర్తిస్తూ ఉండాలి. కానీ మోషేను వెంబడించే వాళ్ళు మోషే కోసం ఎదురు చూడలేదు. 40 రోజులు అయిపోయింది కదా, అటు నుంచి అట్టే పోయాడేమో అనుకున్నట్టున్నారు వీళ్ళు. మళ్ళీ వచ్చేటప్పుడు దేవుడు ఏం మాటతో పంపిస్తాడు అని ప్రజలకు మోషేలో ఉన్న భయము వాళ్ళలో ఎక్కడ కూడా కనిపించలేదు. వీళ్ళ కోపం, రౌద్రం, దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే ఆవు ప్రతిమను చేసుకున్నారో దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి దిగి వచ్చిందని వాక్యము అర్థమవుతుంది. నీవు దేవునికి దూరం అవ్వచ్చు, లేక నీవు దేవుని సేవకుడికి దూరం అవ్వచ్చు. దేవుడి సేవకుడు దూరమైనందున, నువ్వు దూరమైనందున నీ ఆలోచనలు మారడానికి వీరలేదు, నీ పనులు పద్ధతులు మారడానికి వీరలేదు. ఆయన నిన్ను కాచువాడు. స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఏమని పాడుకున్నాం? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అబ్బా స్తోత్రం. నిత్యము ఎవరు కాస్తున్నారు చెప్పండి?
తల్లి కూడా తన బిడ్డలు విడిచిపెట్టి వేరు వేరు పనులు చేసుకుంటూ ఉంటుంది కదా. మరి విడిచిపెట్టిన బిడ్డలకు సంరక్ష. కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెట్టి ఏవేవో పనులకు వెళుతూ ఉంటారు. మరి విడిచిపెట్టిన పిల్లలకు భద్రత ఎవరు? ఆయనే కదా. ఆయన చూస్తూ ఉన్నాడు. గ్రద్ద ఎక్కడ రాకుండా, దుష్టుడు ఎక్కడ రాకుండా, ముట్టకుండా. కొన్ని మార్లు సేవకుడు కూడా సంఘాన్ని అలానే చూసుకుంటూ ఉంటాడు. ఎలా భద్రంగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఏడుస్తే ఏడుస్తూ, వాళ్ళు నవ్వుతే నవ్వుతూ, వాళ్ళు తినకపోతే కొన్ని మార్లు ఈయన కూడా తిండి మానేసి. అప్పుడు మనమేం చేయాలి? ఆయన చూపించే ప్రేమకు కృతజ్ఞులమై మరీ ఎక్కువగా ఆయన ప్రేమించాలి. మరీ ఎక్కువగా నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోయేవారుగా మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. పరిశోధించి తెలుసుకున్నాం మనం ఎవరిని? దేవుణ్ణి. ఆయన ఎట్లాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో పరిశోధించి తెలుసుకున్న తర్వాత ఈ దేవుణ్ణి ఎలా ఉన్నాడు ఇప్పుడైనా చుట్టూ ఆయన ఆవరించాడు. స్తోత్రం. నీకు ప్రొటెక్షను, నీకు భద్రత ఎవరిప్పుడు? అందుకే కూర్చుండుట నేను లేచుట బాగుగా ఎరిగి ఉన్నావు. అమ్మో, చుట్టూ ఆయన ఉన్నాడు కాబట్టి, చుట్టూ ఆయనే ఆవరించాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు, ఎట్లా లేస్తున్నావు, అన్నీ కూడా ఆయనకి కూర్చోవడమే లేవడమే చూస్తున్నాడు. అంటే నీ బలహీనతలు చూడడా, నీ శారీరకమైన రోగాలు చూడడా? ఆయన నువ్వు కూర్చోవడం లేవడమే చూస్తున్నాడంటే నీ ఆర్థికమైన ఇబ్బందులు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? ఆయన నిన్ను చూసేటప్పుడు నువ్వు కూడా ఆయన్నే చూడాలి. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తే, ఆయన నిన్ను ప్రేమిస్తే నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఎవరు ప్రేమిస్తే? దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తే రివర్స్ అర్థం చేసుకుంటారు చాలామంది. ఆయన నన్ను చూస్తే నా అవసరం తీరుతుంది కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన యేసయ్య నిన్ను ప్రేమిస్తే నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. నీవు ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆయన పని చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఆయన పని. ఆయన ఏం చేయాలి? నీకేం అవసరమో A to Z స్తోత్రం కేర్ పూచి ఆయన తీసుకోవాలి. తప్పదు. తీసుకుంటున్నాడా? బిడ్డలారా, తీసుకుంటున్నాడా? మన విషయంలో, మన సమస్యల్లో, మన కష్టాల్లో మనం కప్పగొంతులు వేస్తూ ఉంటే, కప్పగొత్తులు ఆయనకి ఇష్టం ఉండదు. నీతి న్యాయము యథార్థతను మీరితే, నీతి యథార్థతను మీరడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన నిన్ను చూస్తే నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఈరోజు నా సబ్జెక్ట్ అది. స్తోత్రం. నీవు ఆయన ప్రేమిస్తే ఆయన పని చేయాలి. ఏ పని? పరిచర్య. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయనకు ప్రేమకు ప్రతినిధిగా, ఆయన ప్రేమకు నువ్వు సాక్షిగా ఏం చేయాలి? నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన యొద్దకు అనేకులను నడిపించాలి. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన కొరకు నువ్వు నిలబడాలి. ఇదిగో ప్రభు, నేను నీ కొరకు ఈ పని చేశాను అని. దేవుడు నిన్ను అడిగినప్పుడు నేను ఈ పని చేశాను ప్రభు, నేను ఆ పని చేశాను ప్రభు, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను ప్రభు అని మనం చెప్పగలగాలి. ఆయన నిన్ను చూశాడా? నీ అవసరం ప్రతి ఒక్కటి కూడా తీర్చగలుగుతుంది.